ద లార్డ్. ఆపత్కాలంలో యెహోవా తన పరమశాలలో నన్ను దాచును. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 5వ చరణంలో మాట ఇది. ఆపత్కాలమందు మన దేవుడు అనగా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనని ఆదరించువారు, ఓదార్చువాడే కానీ ఆయన అనాథలుగా మనల్ని విడిచి వెళ్ళేవాడు కానే కాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. బైబిల్లోంచి ఒక్క ఉదాహరణ మనం గమనించినట్టయితే, ప్రవక్తను కాకోలం చేత పోషించాడు ఇబ్బంది కాలమున. ఆ తరువాత ప్రవక్తను విధవరాలు చేత పోషించాడు కరువు కాలమున. కాబట్టి తన బిడ్డల్ని తానెన్నడూ కూడా శ్రమలో, ఇబ్బందుల్లో తను ఒంటరి చేసి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడిగా వాక్యం మనకి ఎక్కడ కనబడు, కానీ ఆదరించువాడిగా, ఓదార్చువాడిగా, బలపరచువాడిగా, జయమిచ్చువాడిగానే మన ప్రభువుని మనం చూస్తూ వచ్చాం. ఈ ఉదయకాల సమయం ఎట్టి ఆపదలో నీవు ఉన్నా ఆయన నిన్ను దాచనీకి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ కాపాడనీకి సిద్ధంగా ఉన్నాడు. ఆయనను చేరుకుంటావా మరి?